అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సాటర్డే స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా రెసిపీలను చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు నైవేద్యంగా ఫ్రూట్స్ కానీ బెల్లం కానీ పటిక పంచదార కానీ పెడతానండి. శనివారం మాత్రం నైవేద్యం ఇంట్లో తయారు చేసే పెడతాను. ఈరోజు నేనైతే ఇలా పూజ చేశానండి. పూజ అయిన తరువాత బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేశాను. ఉల్లి లేకుండా గారెలు కర్రీ చేశానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా లంచ్కి అయితే ముక్కల పులుసు, క్యాబేజీ పప్పు, మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత క్యాబేజీ పప్పు కోసం కందిపప్పును కూడా కొద్దిగా నానబెట్టుకున్నానండి. ఇవి నానేలోన క్యాబేజీ అయితే కట్ చేసుకున్నాను. ఈ రెసిపీలు అయితే చాలా బాగుంటాయండి. ఏవైనా పండగలప్పుడు ఉల్లి వెల్లుల్లి తిన్నప్పుడు ఇవి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతాయి. 10 నిమిషాలు నానిన కందిపప్పును కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. ఈ కందిపప్పు ఉడికేలోన క్యాబేజీ కోసం అయితే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము వేసి వేగించాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే వేసానండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి క్యాబేజీను మగ్గనివ్వాలి. క్యాబేజీ మగ్గేలోన నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పులుసు కోసం మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోన పప్పు కూడా ఉడికిందండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పప్పును మెదుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోన క్యాబేజీ కూడా మగ్గి ఉంటుందండి. దీన్ని కూడా ఒకసారి చూసి దీనిలో కారం వేసి మరొకసారి కలుపుకోవాలి. దీన్ని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. తరువాత దీనిలో ఆనియన్ గార్లిక్ లేని గరం మసాలా పౌడర్ని అయితే వేసానండి. ఈ రుచి గరం మసాలా పౌడర్ అన్ని మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న కందిపప్పును కూడా దీనిలో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. క్యాబేజీ పప్పు కూడా ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. తరువాత దీనిలో చివరగా కొత్తిమీర వేసి దించేయండి. క్యాబేజీ పప్పు రెడీ అయిన తర్వాత రైస్ కూడా పెట్టేశానండి. రైస్ ఉడికేలోన బ్రేక్ఫాస్ట్లో పడిన గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తరువాత మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ కోసం అయితే ముందుగానే కట్ చేసుకున్నాను కదండి. ఈ కర్రీ కోసం నేనైతే అరటికాయ, దొండకాయ, క్యారెట్, గుమ్మడికాయ, మునంకాడ, పొటల్, సాగాకరకాయ, బాయిల్ చేసుకున్న బఠానీలు, దుంప, వంకాయ, టమాటాలను తీసుకున్నానండి. మీకు ఈ వెజిటేబుల్స్ ఏవి నచ్చకపోయినట్టయితే అవాయిడ్ చేసేవచ్చండి. ఏవి అవైలబుల్గా ఉంటే దీన్ని మేమైతే కలకూర అంటాము. ఈ కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, కొద్దిగా అల్లం తురుము వేసి కొద్దిగా వేగనివ్వండి. తరువాత ఉడకబెట్టిన బఠానీలు, దుంపలు, మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి కొద్దిగా వేగనివ్వాలి. మునగకాడలు తప్ప మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసి దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. మునగకాడలు ముందుగా వేయకూడదండి. ముందుగా వేసినట్టయితే అవి ఉడికి ముక్కలుగా విడిపోతాయి. అందుకని అన్నీ మగ్గిన తర్వాత మునక్కాడలను వేసుకోవాలి. దీనిలో కూడా ఈ రుచి గరం మసాలా పౌడర్ని వేసానండి. ఈ ముక్కలన్నీ మగ్గేలోన పులుసు ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం మరోవైపు కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర,
కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అల్లం తురుము, తేజపత్రాకులు 2 వేసి కొద్దిగా వేగనివ్వాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని వేసి బెల్లంని కరగనివ్వాలి. బెల్లాన్ని కొద్దిగా స్వీట్ తక్కువ తిన్నవారు కొద్దిగా వేసి చేసుకోవాలండి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ముక్కలన్నీ దీనిలో వేయాలి. నేను ఇక్కడ గుమ్మడికాయ, అరటికాయ, కంద, వంకాయలను తీసుకున్నానండి. మీరు ఒక్క గుమ్మడికాయతో అయినా చేసుకోవచ్చు. కూరగాయలన్నీ ముందుగానే కట్ చేసుకున్నాను కదండి. వంకాయలు కందిపోకుండా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో పెట్టుకోవాలి. తరువాత బెల్లం అంతా కరిగిన తరువాత దీనిలో ముందుగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఈ చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. తరువాత ఈ వెజిటేబుల్స్ అన్నీ దీనిలో వేసాం కదండి. దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వండి. తరువాత మనం ముందుగా మిక్స్ వెజ్ కర్రీ పెట్టాం కదండి. దీనిలో మనం పక్కన పెట్టుకున్న మునక్కాడను కూడా దీనిలో వేసి నీరు వేసి ముక్కలంతా మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి ఈ కర్రీని ఉడికించాలి. కర్రీ ఉడికేలోన మనం పులుసు పెట్టుకున్నాం కదండి. ఈ ముక్కలన్నీ మగ్గి ఉంటాయి. దీనిలో మనం ఉన్న చింతపండు రసాన్ని వేసి కొద్దిగా నీరు వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ముక్కల పులుసు ఉడికేలోన మనం ముందుగా పెట్టుకున్న కలగూర అయితే రెడీ అయ్యిందండి. ఈ కర్రీ చూడండి కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది. కర్రీ ఉడికిన తర్వాత దీనిలో దించే ముందు చివరగా ఎండు కొబ్బరి ఒక స్పూన్ వేస్తే బాగుంటుందండి. నా దగ్గర ఎండు కొబ్బరి అయిపోయింది, అందుకని నేను వేయలేదు. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఎండు కొబ్బరి వేయండి, చాలా టేస్టీగా వస్తుందండి కూర. తరువాత 4 విజిల్స్ వచ్చిందండి. పులుసు కూడా రెడీ అయ్యింది. ఈ విధంగా పులుసు రెడీ అయ్యిందండి. చూడండి ముక్కలన్నీ ఉడికి పులుసు రెడీ అయ్యింది. ఇవే ఫ్రెండ్స్ మా లంచ్ రెసిపీస్. ఉల్లి వెల్లుల్లి తిన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీలన్నీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి సాటర్డే స్పెషల్ మా లంచ్ థాలీ. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.